ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ ద్వారా గత 26 రోజులుగా మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని వింటూ ఉన్నాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ రాయబారాన్ని ముగించుకొని ఉపప్లవ్యానికి వచ్చి అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతూ ఉన్నాడు. ఇవాళ 27వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. కృష్ణుడు, ధర్మరాజాదులు, తక్కినటువంటి వాళ్ళ సహాయకులుగా వచ్చిన రాజులు అందరూ కూడా సమావేశమై ఉన్నారు. ఆ సందర్భంలో అర్జునుడు ఒక మాట చెప్పాడు. అన్నయ్య, దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని నిర్మూలించడానికి అగ్నిగుండం నుండి పుట్టాడు. అతడితో పాటు రథము, గుర్రాలు, విల్లనంబులు, ఖడ్గ కవచాలు అన్నీ పుట్టినాయి. బాహుబలం కలిగినవాడు, ప్రతాపవంతుడు. అందువల్ల మన సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండడానికి తగినవాడు అని నేను భావిస్తున్నాను అన్నాడు. ఈ మాట చెప్పాడు. ఈ ఒక్క దృష్టద్యుమ్నుడు తప్ప భీష్ముడి యొక్క ధాటికి తట్టుకోగలిగిన వాడు మరొకరుండరు. అంతేకాదు, ఈ భీష్ముడు పాలిటికి మృత్యువుగా పుట్టినటువంటి వాడు శిఖండి ఉన్నాడు. అతడు కూడా దృష్టద్యుమ్నుడి యొక్క సోదరుడేను అని అన్నాడు. అర్జునుడు ఈ మాట మాట్లాడంగానే ధర్మరాజు తన తమ్ముళ్ళకి కృష్ణుడిని చూపిస్తూ, ఓ తమ్ముళ్ళారా, ఈ మహనీయుడు సమస్తమైనటువంటి జంగమ స్థావరాల యొక్క ఎక్కువ తక్కువలు చాలా చక్కగా తెలిసినటువంటి వాడు. ముఖ్యంగా ఈయన యొక్క మాటలు మన యొక్క గెలుపుకి కారణభూతం అవుతాయి. కాబట్టి ఈ మహానుభావుడు నిర్ణయించినటువంటి వ్యక్తే మనకి సర్వసైన్యాధ్యక్షుడవుతాడు అన్నాడండి. అర్జునుడు చెప్పినా ఆ మాట అనుమతించల. కృష్ణుడి మీద పెట్టాడు భారం అంతా. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, ఈ దృష్టద్యుమ్నుడు సేనాధ్యక్షుడుగా ఉండదగినటువంటి వాడు. ఇతడిని 7 అక్షౌహిణిలోకి నాయకుడిగా నిండు కొలువులో అభిషేకించు అన్నాడండి. దేవతలు, గంధర్వులు, ఖేచరులు, కింపురుషులు మొదలైనటువంటి అందరూ కూడా ఎటువంటి వ్యూహకర్తలో వాళ్ళందరితో కలిపితే అటువంటి గొప్ప సేనా వ్యూహ కల్పన కలిగిన వాడు దృష్టద్యుమ్నుడు. వ్యూహరచనలో గొప్ప నేర్పు కలిగిన వాడే కాదు, వీరులలో కూడా అగ్రేసరుడు అని కృష్ణ పరమాత్మ కూడా కితాబిచ్చాడు. వెంటనే ధర్మరాజు అన్నాడు, కృష్ణ, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. అంతేకాదు, మన వైపు ఉన్నటువంటి వీరుల యొక్క నిర్ణయం కూడా నువ్వే చేయాలి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు, ద్రుపదుడు, విరాట మహారాజు, సాత్యకి, జరాసంధుడి పెద్ద కుమారుడైన సహదేవుడు, యాదవులలో ఉత్తముడైనటువంటి చేకితానుడు, శిశుపాలుడి యొక్క కొడుకైనటువంటి దృష్టకేతుడు, శిఖండి, వీళ్ళంతా గొప్ప బలం కలిగిన వాళ్ళు.
కాబట్టి ఈ 7గురిని నీ 7 అక్షౌహిణీలకి అధిపతిగా చేసి గౌరవించు అన్నాడు. అంటే 7 అక్షౌహిణీలకి 7 అధ్యక్షులు, సైన్యాధ్యక్షులు. ఈ మొత్తానికి కలిపి సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. ఈ విధంగా కృష్ణుడు నిర్ణయం చేశాడు. ధర్మరాజా, కౌరవసేన శక్తి విహీనం. ఆలోచించి చూస్తే మన యొక్క బలాలు మంచి చేవగలిగినవి. అందువల్ల నువ్వు సంకోచించకుండా సైన్యాలను నడిపించు. నీ సైన్యానికి అగ్రభాగాన దేవుడే నిలిచి ఉంటాడు అన్నాడు. ఇదొక మాట మాట్లాడాడు. దేవుడు ఉంటాడు అన్నాడు. ఇక్కడ దేవుడు ఎవరు? సాక్షాత్తు రుద్రుడు నిలబడి ఉన్నాడు. అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు. నేను బాణాలు వేస్తున్నాను, ఆ బాణాలు తగిలి వాళ్ళు పడిపోయే లోపల ఒక త్రిశూలం వచ్చి వాళ్ళని పడగొడుతోంది, ఒక మహాపురుషుడు వస్తున్నాడు, ఎవరాయన అని అడిగాడు. ఆయన ఎవరో కాదు నాయన, సాక్షాత్తు రుద్రుడు అన్నాడు. కాబట్టి ఆ దేవుడు సైన్యానికి ముందుంటాడు అన్నాడు. అంతేకాదు, నీ సోదరులు దేవతలకు సహితం కూడా గెలువ శక్యం కానటువంటి వాళ్ళు. కౌరవులను నాశనం చేయడం వాళ్ళకేం భారం కాదయ్యా. తామరల గుంపులను ధ్వంసం చేయటం అనేది ఏనుక్కి ఎంత తేలికో, అదేవిధంగా నీ వైపు ఉన్నవాళ్ళు కురు సైన్యాన్ని మట్టుబెట్టగలుగుతారు. అందువల్ల ధైర్యంగా నువ్వు యుద్ధానికి బయలుదేరచ్చు అన్నాడు. ఈ విధంగా నిర్ణయం చేసి కృష్ణ భగవానుడు తన నివాసానికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ధర్మరాజు ఆయన తమ్ముళ్ళు కూడా సంతోషపడి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయారు. తెల్లవారింది. యుధిష్ఠిరుడు తమ్ముళ్లతో, కుమారులతోటి, కృష్ణుడితోటి, సామంత రాజులతోటి, మంత్రులతోటి, పురోహితులతోటి కలిసి నిండు కొలువులో యుద్ధ నిర్ణయాన్ని అందరికీ తెలిసేటట్లుగా మాట్లాడాడు. శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించిన విధంగా ద్రుపదుడు మొదలైన వాళ్ళని వేరువేరుగా ఒక్కొక్క అక్షౌహిణికి నాయకులుగా చేశాడు. విశేషించి దృష్టద్యుమ్నుడికి ఉత్తమమైన పద్ధతిలో అభిషేకం చేశాడు. అంటే సర్వసేనాధిపత్యానికి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ 8 మందిని, మిగిలిన రాజులని చూసి మంచి మాటలతో వాళ్ళని కీర్తించి, కౌరవులతో యుద్ధం చేయడానికి కురుక్షేత్రానికి మనం తరలి వెళదాము అని చెప్పాడు ధర్మరాజు. అర్జునుడి వైపు తిరిగి, అర్జునా, ఎల్ల వేళల్లో అన్ని చోట్ల ఈ 8 మంది మనకి ఉపయోగపడతారు. కాబట్టి వీళ్ళందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. అలాగే సమస్త కార్యాలు పరిశీలిస్తూ ఒక గురువులాగా హితం నెరపుతూ వీళ్ళకి కర్తవ్యాన్ని నువ్వు బోధించాలి. అంతేకాదు, నీ ప్రక్కనే ఉన్నాడే ఈ పరమపురుషుడు, ఆయనే నీకు, నాకు, మన సైన్యానికి రక్షకుడు, శుభాలు అనుగ్రహించగలిగినటువంటి మహానుభావుడు అని కృష్ణుడి గురించి చెప్పాడు. ఈ విధంగా నిర్ణయం అయింది. మహావైభవంతో పెళ్లికి వెళ్ళే విధంగా పాండుకుమారులు, తాము, తమ పుత్రులు, శ్రీకృష్ణుడు, పరమాత్మ తమ్ముడైన సాత్యకి అందరూ చక్కగా అలంకారాలు చేసుకొని గొప్ప దర్పంతో పాంచాలీదేవి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళారన్నమాట అందరూ. ఆ తరువాత ద్రౌపదీదేవి ఆనందపడింది. వీళ్ళందరినీ చూసి ఇంకా ఎంతో కాలం తనకు దుఃఖం ఉండదు అనుకున్నదండి.
ఆ తరువాత వాసుదేవుడు తన వక్షస్థలంలో వనమాల విరాజిల్లుతూ ఉండగా తెల్లటి గుర్రాలు పూంచినటువంటి రథం మీద కూర్చున్నాడు. నొగల్లో కూర్చున్నాడు, సారథి కూర్చునే స్థానంలో. రథం మీద కపిధ్వజం రెపరెపలాడుతోంది. రథము యొక్క కాంతులు 10 దిక్కులకి వ్యాపిస్తున్నాయి. గాంధీవము అక్షయ తూణీర ద్వయం తన కుడి ఎడమ భుజాలకి కొత్త సోయగాన్ని ఇస్తూ ఉండగా ఫల్గుణుడు మెల్లగా వచ్చి ఒక పక్కన నిలబడి ధర్మరాజుకు నమస్కరించాడు. ముందు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్య శంఖం కంటే కూడా ముందుగానే పార్థుడు తన యొక్క దేవదత్త శంఖాన్ని పూరించాడు. ఒక్కొక్క శంఖానికి ఒక్కో పేరుందండి. మిగిలిన రాజులు కూడా చక్కగా సింగారించుకొని వాళ్ళ రథాలు ఎక్కి కూర్చున్నారు. అప్పుడు దృష్టజుమ్నుడు ధర్మరాజుకి సాగిలిపడి నమస్కరించాడు. అశ్వాన్ని ఎక్కాడు. విలాసమైన గమనంతో సైన్యానికి ముందున్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళి కురుక్షేత్రానికి దగ్గరగా వెళ్ళారు. ఎప్పుడైతే కురుక్షేత్రానికి చేరారో వాళ్ళందరూ విడిది చేయడానికి ఒక గుర్తుగా కృష్ణ పరమాత్మ పాంచజన్యం అనేటువంటి తన శంఖాన్ని పూరించాడు. ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్త శంఖం పూరించాడు. భీముడు పౌండ్రకం అనే శంఖాన్ని పూరించాడు. నకులుడు సుఘోషము అనే శంఖాన్ని పూరించాడు. సహదేవుడు మణిపుష్పకము అనేటువంటి తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఆ తరువాత తక్కినటువంటి రాజులు కూడా తమ తమ శంఖాలని ఊదారు. ఇంకా హస్తినాపురంలో ఏం జరుగుతోంది? అక్కడ కూడా వేగుల వాళ్ళు వెళ్ళి ఈ జరిగిన విషయాలన్నీ చెప్పారు. ధర్మరాజు సన్నాహాలు చేస్తున్న విషయాలన్నీ చెప్పారు. దుర్యోధనుడు అన్నాడు, రేపే దండయాత్ర అని మన నగరంలో కూడా చాటించండి, రాజులందరికీ వేగంగా ఆదేశాలు ఇవ్వండి అన్నాడు. విడిది చేయవలసినటువంటి చోటు కురుక్షేత్రమని చెప్పి దుర్యోధనుడు దుశ్శాసనుని పిలిచి, నీవు కర్ణుడు శకుని అన్ని పనులు చక్కబెట్టండి అన్నాడు. వాళ్ళు కూడా కార్యోన్ముఖులై వెళ్ళారు. దండయాత్ర చాటింపు వేయించారు నగరంలో. ఎందుకని ప్రజలకు కూడా తెలియాలి కదా యుద్ధం జరగబోతోందని. మరుసటి రోజు ఉదయం సుయోధనుడు కొలువు కూటంలో కూర్చోనున్నాడు సంతోషంగా. ఆ తరువాత ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు, ఈ 11 మంది మన యొక్క 11 ఔక్షహిణీలకు నాయకులుగా కొనసాగుతారు అని దుర్యోధనుడు చెప్పాడు. 11 వీటికి. ఆ తర్వాత దుర్యోధనుడు నిర్ణయం చేసి వాళ్ళందరినీ సభకు రప్పించి వాళ్లతో యుద్ధ విశేషాలన్నీ ముచ్చడించాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ఆ 11 మంది రాజులని వైభవంగా 11 అక్షౌహిణీల సైన్యానికి నాయకులుగా అభిషేకాలు చేసేశాడు. ఇక ఆ తరువాత ఈ 11 మంది నాయకులని వెంట పెట్టుకొని దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించాడు అనకువగా. తాత, వీళ్ళని మన 11 అక్షౌహిణీలకి అధిపతులుగా చేశాను. ఇన్ని సైన్యాలు ఏకోన్ముఖంగా మెలిగే మార్గం చూడవలసిన బాధ్యత మీదేను అన్నాడు.
ఈ మాట చెప్పేటప్పుడు 2 చేతులు జోడించి మరీ చెప్పాడు వినయంగా. పితామహ, మన సేనలన్నీ యుద్ధంలో కుదిరికగా కలిసిమెలిసి చరించగలుగుతాయా? ఇందరి మనస్సు ఏకముఖంగా వర్తించకుంటే కార్యం భంగమవుతుంది కదా. చేరిన యోధులందరూ ఇతర చాలా దేశాల నుంచి వచ్చారు. అందువల్ల ఒక పని చేసేటప్పుడు అందరినీ ఏకోన్ముఖం చేయాలి. అప్పుడే కార్యంలో సాధనలో మనకు విజయం లభిస్తుంది. లోటుపాట్లు సరిదిద్దగలిగినటువంటి ఒకే ఒక సమర్థుడివి నువ్వేనని నేను అనుకుంటున్నాను అన్నాడు. కాబట్టి నా సైన్యాలన్నిటికీ నీవే సర్వసేనాధ్యక్షుడివై ముందుకు నడిపించాలి అన్నాడు. నీవే మా అందరికీ శరణ్యుడివి అన్నాడు. భీష్ముడు అన్నాడు, నాయనా, మీరు పాండుకుమారులు ఇద్దరూ నాకు సమానమే, ఇద్దరు మనవాళ్లే. కానీ ఉన్న విషయం ముందే చెప్పాలి నీకు. వాళ్లతో మీకు యుద్ధం ఏర్పడినప్పుడు నేను మీ పక్షంలోనే ఉంటాను. ఎందుకంటావా? ఇంతకాలం నుంచి మీ వద్దనే ఉన్నాను. మీ ఉప్పు తినే ఈ శరీరాన్ని బతికించుకున్నాను. కాబట్టి నాకు ఇది సముచితమైనటువంటి పనే. నేను సర్వసైన్యాధ్యక్ష పదవి నిర్వహిస్తాను. నన్ను ఎదుర్కోగలిగినటువంటి పురుషుడెవరు ఈ భూమండలంలో లేరు. కానీ నేను అర్జునుడిని మాత్రం ఎదుర్కోలేను. ఎందుకంటే అర్జునుడికి నాకంటే ఎక్కువ అస్త్రాలు తెలుసు అన్నాడు. ఇతరులందరినీ వరుస పెట్టి నరికేస్తాను, కానీ పాండుకుమారులను చంపటానికి మాత్రం నాకు చేతులు రావు. వాళ్ళు కూడా ఉద్ధతులై నా మీదకి పరాక్రమం చూపించరు అన్నాడు. ఒక కండిషన్ పెట్టాడు భీష్ముడు. ఓ దుర్యోధన, ముందు నన్ను కానీ లేదా కర్ణుని కానీ యుద్ధం చేయటానికి వినియోగించు. అట్లా నీవు చేయగలిగితే తప్ప నేను సర్వసైన్యాధ్యక్షత్వం వహించటానికి సమ్మతించను అన్నాడు. అంటే కర్ణుడు నేను ఏకకాలంలో యుద్ధం చేయడానికి అవకాశం లేదంటున్నాడు. వెంటనే కర్ణుడికి పుడుచుకొని వచ్చింది. ఇప్పుడు ఈ విషయం కొత్తగా చెప్పేది ఏముంది? ఎప్పుడు రణరంగంలో భీష్ముడు నేలకూలుతాడో అప్పుడు నేను యుద్ధం చేస్తానని మునిపే సభలో ప్రతిజ్ఞ చేశాను కదా అని వాడన్నాడు. భీష్ముడు అలాగే జరుగుగాక అన్నాడు. చూడండి, సుయోధనుడు పుణ్యనదీ జలాలతోటి భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. దుర్యోధనుడు భీష్ముల వారికి పట్టం కట్టే సమయంలో ఆకాశం భయంకరంగా గర్జిస్తూ రాళ్ళు, నెత్తురు, ఎముకలు వర్షంగా కురిసింది. హస్తినాపురంలో అనేక చోట్ల పిడుగులు పడ్డాయి. అంటే ఇవన్నీ దుర్నిమిత్తాలే. ఇవి చూసి ప్రజలు ఉత్సాహ విహీనులైపోయారు. వెంటనే దుర్యోధనుడు ఆ దోష పరిహారం కోసం దానాలివ్వటం మొదలైన శాంతి క్రియలన్నీ చేశాడు. యుద్ధ ప్రయాణంలో మాత్రమే మనస్సును లగ్నం చేశాడు. ఈ విధంగా ఉభయ సైన్యాలు కూడా సిద్ధపడ్డాయి. ఆ తరువాత బలరాముడు కొంతమంది పరిచయం తనను కొలుస్తూ ఉండగా వేగంగా ధర్మపుత్రుడు అయినటువంటి ధర్మరాజు ఉండే దగ్గరకు వచ్చాడు. వెంటనే యుధిష్ఠిరుడు లేచి బలరాముడిని సంతోషంగా కౌగిలించుకున్నాడు. ఒక ఆసనం ఇచ్చాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు. శ్రీకృష్ణుడు, భీమార్జున, నకుల సహదేవులు అందరూ కూడా బలదేవుడికి నమస్కరించారు. ద్రుపదుడు, విరాటుడు అణకువతో ప్రవర్తించారు. ఆ బలరాముడితోటి ఆ సమయానికి తగినట్లుగా పరిమితమైన సంభాషణం చేశారు. ఆ తర్వాత బలదేవుడు ఒక మాట చెప్పాడు. పౌరవులు, పాండవులు
ఇద్దరు క్రూరులై బంధుజనాలకి రాజులకి కీడు మూడేటట్టుగా యుద్ధానికి పూనుకున్నారు. ఇటువంటి దారుణ కృత్యం ఇద్దరికీ తగిందని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఈ దారుణమైన యుద్ధం కురుపాండవుల మధ్య సంభవించటానికి నేనెప్పుడూ సహించలేను. అందువల్ల కోపించి అయినా సరే రెండు పక్షాల వారికి తగిన విధంగా నచ్చజెప్పి సంధి సమకూరేటట్టు చూడమని నేను మా కృష్ణుడితో చెప్పాను. నేను ఎంత చెప్పినప్పటికీ ఈ కృష్ణుడున్నాడే మా తమ్ముడు సంధి పొసిగేటట్టు చూడలేదు అన్నాడు. అంటే కావాలని సంధి చేయలేదు అని ఒక నిందేస్తున్నాడు పరమాత్మ మీద. మాట్లాడే తీరు తెలియనటువంటి పరమ మూర్ఖులకి మంచి మాటలతో హితము చెప్పవలసినటువంటి కృష్ణుడు అలా చేయకుండా వాళ్ళ మీద క్రోధం వహించి సంధి కార్యం చెడగొట్టి ఏం చేయాలనుకుంటున్నట్లు అన్నాడు. పాండవులు కౌరవులు వీళ్ళిద్దరికి సంబంధమైనటువంటి విషయంలో నాకు చుట్టాలే. అందువల్ల ఇద్దరూ నాకు సమానమే. కానీ ఈ కృష్ణుడున్నాడే అర్జునుడి పట్ల అభిమానం మెండు. అందువల్ల కౌంతేయులను కుదురుగా ఒకచోట ఉంచకుండా తన ఇష్టం వచ్చినట్టు తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు అని నిందేశాడు కృష్ణుడి మీద. పాండవులకు విజయం తథ్యం, అన్ని విధాలా కౌరవులకు చావు తప్పదు, ఇందులో అనుమానం లేదు. కాబట్టి దీనిని నేనెట్లా చెవులతో వింటూ కళ్ళతో చూస్తూ భరించగలుగుతాను? దుర్యోధనుణ్ణి వృకోదరుణ్ణి గదాయుద్ధంలో ఇంత నేర్పరితనాన్ని సంతరించేటట్టు చేసింది నేనే కదా. ఈ భీమ సుయోధనులు పరస్పరం చంపుకుంటూ ఉంటే ఇద్దరూ నాకు ప్రియ శిష్యులే, నేను ఎలా చూడగలుగుతాను? గోవిందుడికి తెలియనటువంటి న్యాయం కానీ పురుషార్థం కానీ నాకు తెలిసే అవకాశమే లేదు. ఈ కర్కశత్వాన్ని వినలేక చూడలేక సరస్వతీ నదీ తీరానికి వెళ్ళే ఆలోచనతోటి మీకు చెప్పి వెళదామని వచ్చాను, వెళ్ళొస్తాను అని బలదేవుడు అన్నాడు. అందులకు అంగీకరించి శ్రీకృష్ణుడు ధర్మనందనుడు సాగనంపారు. ఈ విధంగా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అందుకని బలరాముడు యుద్ధంలో పాల్గొనాల. మరొకడు కూడా ఉన్నాడు యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు. అతడు రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి. వాడు బలపరాక్రమాలు కలిగిన వాడే. చూడండి, శ్రీకృష్ణుడికి శారంగము అర్జునుడికి గాంధీవం అనే ధనస్సులున్నట్లుగా తనకు కూడా విజయము అనే పేరు కలిగినటువంటి గొప్ప ధనస్సు ఉన్నది అన్నాడు వాడు. అటువంటి వాడు తన సైన్యాన్ని వెంట పెట్టుకొని ధర్మరాజు దగ్గరకు వచ్చి దర్శనం చేశాడు. రుక్మి ఒక చక్కటి పీఠం మీద కూర్చోబెట్టారు, పూజించారు. ఆ సభలో ఉన్న వీరులందరూ వింటూ ఉండగా అర్జునుడితో మాట్లాడుతున్నాడు రుక్మి. అర్జున, యుద్ధం చేయడానికి నీకు భయంగా ఉంటే చెప్పు, నీకు సాయంగా నిలబడి ఎంతటి ఘోర శత్రువులైనా గెలుస్తాను, నాకు ఈ భూమి మీద ఎదురే లేదు అన్నాడు. గర్వపు మాటలు చూడండి. శ్రీకృష్ణుడు ఎదుట ఆ రుక్మి సిగ్గులేక మాట్లాడినటువంటి మాటలు విని చిరునవ్వు నవ్వి అర్జునుడు అన్నాడు, ఏమంటున్నాడో చూడండి. గంధర్వ సైన్యాన్ని ఎదిరించి చిత్రసేనుడి యొక్క చెరజిక్కినటువంటి సుయోధనుణ్ణి భార్యాపుత్ర మిత్ర బంధు సహితంగా బంధ విముక్తుని చేసేటప్పుడు నువ్వేమైనా నాకు సహాయం చేశావా? ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనాదులు గోవులను తోలుకుపోతూ ఉంటే నేను ఒక్కడే మళ్ళించాను, అప్పుడు నువ్వేమైనా నాకు వచ్చి సహాయం చేశావా? అప్పుడు నీ జాడే లేదే, అప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదే. ఇక నీ మాటలు కట్టిపెట్టి
ఎవరికి సహాయం నీ అవసరమో నీ సహాయం వాళ్ళకు పోయి నీ సహాయం చెయ్యి, మాకేం అక్కర్లేదు పో అన్నాడు. అంటే రుక్మి యొక్క మాటలకి సరి అయిన సమాధానం ఇచ్చాడు అర్జునుడు. నాకు యుద్ధం అంటే భయంగా ఉన్నది రావయ్యా అని నేనేమన్నా అడిగాను నిన్ను? అలా అడిగినప్పుడు కదా నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తానని చెప్పాలి. నాకంతగా భయం కలిగితే ఆ భయాన్ని తొలగించడానికి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రథిక శ్రేష్ఠులు ఉన్నారు, మీ బావమరిదైనటువంటి కృష్ణుడు, మీ బావగారైన కృష్ణుడు ఉన్నాడు, అందువల్ల నీ యొక్క తోడ్పాటు నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమైన చోటకు వెళ్ళి కావలసిన విధంగా సహాయం చేయను. నోరు కుదరనవాడు ఎక్కడైనా అంతేనండి. వాడు నేరుగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలే మాట్లాడాడు. దుర్యోధనుడు రుక్మి మాట్లాడినటువంటి తలబిరుసు మాటలు విని, ఇవేం మాటలు, నీ సాయం నాకు అక్కర్లేదు పో అన్నాడు. అందుకని రుక్మి అనేవాడు యుద్ధానికి దూరంగా ఉన్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు పాల్గొనలేదు, రుక్మి పాల్గొనలేదు, వాళ్ళకి అవకాశం దొరకల. కానీ ప్రపంచంలో ఉండేటటువంటి మిగిలిన రాజులందరూ పోరాటం చేయటానికి ఏదో ఒక పక్షంలో చేరిపోయారు వాళ్ళు. ఇది మరి ఆ తర్వాత ఏమైంది, కురుక్షేత్ర సంగ్రామం ఎలా మొదలైంది, ఆ సంగ్రామంలో కృష్ణ పరమాత్మ ఏ విధంగా పాండవులకి సహాయం చేశాడు, మొదలైన అనేక విషయాలని మనం వీలు వెంట చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్. ఆ కృష్ణ పరమాత్మ మన అందరినీ అవ్యాజమైనటువంటి కరుణతోటి రక్షించుగాక. స్వస్తి సర్వేషాం.